So, overview of computer system architecture. So, did they taught you about what is the computer? What are the generations we are having? What are the input devices and output devices we are having? So, how that computer takes the input and how it is going to process. So, then later how it is giving you the output. So, ఇవన్నీ నీకు డిస్కస్ చేశారా? ఆ! చేశారు సిస్టమ్ ఆర్కిటెక్చర్. సో, జస్ట్ బేసిక్ గా నాకు ఒక విషయం చెప్పు. డూ యూ నో వాట్ ఈస్ దట్ కంప్యూటర్? So what is the data and what is the information? So overview of computer system architecture అన్నప్పుడు so what is the concept basically they explained. నా క్వశ్చన్ అర్థమైందా? ఓవర్వ్యూ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ అన్నప్పుడు సో వాళ్ళు ఫ్రమ్ ది స్టార్టింగ్ వాట్ ఈస్ కంప్యూటర్ అని చెప్పి సో దాని తర్వాత ఏ కాన్సెప్ట్ నీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారని అడుగుతున్నా. అంటే సిపియు గురించి చెప్పారు. సిపియు గురించి చెప్పారు. ఓకే. అంటే దాని లైక్ ఇన్పుట్ సిపియు ఏఎల్యు గురించి దాని తర్వాత ఎంయు గురించి సియు గురించి ఇవన్నీ చెప్పారా? ఇన్పుట్ డివైజెస్ ఏంటివి, అవుట్పుట్ డివైజెస్ ఏంటివి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే. ఇన్పుట్ అవుట్పుట్ చెప్పారు. అందులో కోర్ మల్టీ కోర్ అట్లా దాని గురించి చెప్పారు. మల్టీ కోర్ ఇవన్నీ చెప్పారా? ఓకే. ఓకే ఫైన్. సో నేను ఈ రోజుకి ఏం చేద్దాం అనుకున్నానంటే ఐ నీడ్ టు గివ్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద కంప్యూటర్. సో నేను అనుకున్నది అయితే ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్. సో వాట్ ఆర్ ద జనరేషన్స్ వీఆర్ హ్యావింగ్. సో ఒక్కొక్క జనరేషన్ లో మనం ఏ కాంపోనెంట్ యూజ్ చేసి ప్రాసెసింగ్ అనేది చేసాం ఫర్ ద కంప్యూటర్ అనేది ఈ రోజు నేను డిస్కస్ చేస్తాను. సో బై ద నెక్స్ట్ వీక్ విల్ కంటిన్యూ ఫర్ ది కాన్సెప్ట్స్. సో సిలబస్ ప్రకారం మనం వెళ్ళిపోదాము. సో బిఫోర్ దట్ ఐ నీడ్ టు నో వెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ సెషనల్ ఎగ్జామ్స్. సో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటాం కదా మనము. సో అది ఎప్పుడు ఉంటది, ఎంత వరకు, ఏ కాన్సెప్ట్ వరకు? అంటే ఇంకా తెలీదు. ఓన్లీ నెక్స్ట్ వీక్ క్విజ్ ఉంటుంది అన్నారంటే. నెక్స్ట్ వీక్ కి క్విజ్ ఉంటుందా? ఓకే. సో ఇప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? అంటే లాస్ట్ వీక్ ఏం చెప్పలే, ఈ వీకే స్టార్ట్ చేశారు. సో ఈ వీకే స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీక్ లాస్ట్ లో వీక్ ఉన్నావా? జస్ట్ సిలబస్ చెప్పారంటే. ఓకే. సో ఈ వీక్ నీకు అయిందైతే కంప్యూటర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేశారు అంతేనా? స్టార్ట్ ఓన్లీ దీంట్లో క్విజ్. ఓకే ఫైన్. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే నేను ల్యాగ్ లో ఉన్నాను అనుకున్నాను. సో దానికోసం అని అడిగా. సో విల్ కంప్లీట్ ఇట్, నో నీడ్ టు వరీ. సో నాకు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లెట్ యూ నో వాట్ ఈస్ ద కంప్యూటర్ అంటే ఏంటిది. సో వాట్ ఆర్ ద ఎర్లియస్ట్ కంప్యూటర్స్ వీ యూస్ టు హ్యావ్. సో వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో ఇవన్నీ మనకి బేసిక్స్ అన్నమాట. సో ఇవన్నీ మనకి తెలిస్తేనే. సో హియర్ ఇన్ ఇండియా విల్ స్టార్ట్ విత్ ద బేసిక్ ఇట్ సెల్ఫ్ కంప్యూటర్. సో వాట్ ఈస్ ద కంప్యూటర్ అనేది మనము దాని నుంచి బేసిక్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో అందుకు నేను ఆ ప్రకారంగానే నీకు స్టార్ట్ చేస్తున్నాను. సో ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద కంప్యూటర్. సో వాట్ ఈస్ దట్ ఫుల్ ఫార్మ్ ఆఫ్ ద కంప్యూటర్? రీడ్ ఇట్ అవుట్. So C is for the common, and O is for the operating, M is for the mission, and P is equals to purposely or the particularly, and the U is for used for, T is for technological, and the next one E is for education or engineering, and the last one is the research. So this is the full form of the computer. చూసావా ఎప్పుడన్నా ఎక్కడన్నా? Did you search for what is the full form of the computer? So this is the full form. So C is equals to common operating mission, purposely or particularly used for technological, education or engineering research. Okay. So you need to remember this full form. So because this is a very common one. Okay. So common ga undedi computer anedi kabatti. So some might ask you what is that full form of the computer. Okay.
So, and Okay. the next one is what is a computer? How does it works? So here, how does it works is like it is going to take the input and it will process it. Then after it will use the output. So first here we are going to give the input as a 2 plus 3. సో 2+3 అనేది మనం ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ చేయడానికి ఏం చేస్తుందంటే వాట్ ఈస్ ద ప్రాసెస్? సో వాట్ ఈస్ ద ఆపరేటర్ యూ గేవ్ హియర్? సో ప్లస్ అనేది అది ఐడెంటిఫై చేసి 2+3 = 5 అనేది ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది 5 గా ఇస్తుంది. సో దిస్ ఈస్ ద కంప్యూటర్, దిస్ ఈస్ హౌ ద కంప్యూటర్ వర్క్స్. ఓకే, ఇలా మనకి కంప్యూటర్ వర్క్ అవుతుంది. సో ఎనీథింగ్, సో ఫస్ట్ ఇట్ విల్ గోయింగ్ టు టేక్ ద ఇన్పుట్, దెన్ ఇట్ విల్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద అవుట్పుట్. సో మనం ఏదైనా కోడ్ రాసినప్పుడు హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్, సో ఎలా వర్క్ అవుతుంది అనేది ఐడియా ఉందా? ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుంది? సో నువ్వు రాసేది ఒక లాంగ్వేజ్ లో, నీకు చూపించేది నీ లాంగ్వేజ్ లోనే చూపిస్తుంది. ఎలా? హౌ ఇట్ ఈస్ షోయింగ్? అంటే సిస్టమ్ లో ఆల్రెడీ సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ద కంపైలర్. సో మనకి Mm. కంపైలర్ అనేది ఒకటి వాడతాం. ఇప్పుడు C++ నువ్వు వాడుతున్నావు. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ ద కంపైలర్ యు ఆర్ యూజింగ్ దేర్. సో కంపైలర్ ఏం యూజ్ చేసావు C++ కి? Xcode. సో ఎక్స్ కోడ్ యూజ్ చేసావు. ఈ ఎక్స్ కోడ్ లో మనకి బ్యాక్ ఎండ్ లో ఏముందంటే కంపైలర్ ఉంటుంది. సో ఈ కంపైలర్ మనకి ఏం చేస్తుంది అంటే మనం రాసేది హై లెవెల్ లాంగ్వేజ్. సో దట్ ఈస్ యువర్ C++. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ మనకి కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ దట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ ది మెషిన్ లాంగ్వేజ్, దట్ ఈస్ ద జీరోస్ అండ్ వన్స్. సో మిషన్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ లోకి. సో ఆ మిషన్ లాంగ్వేజ్ నుంచి మళ్ళీ కంపైలర్ ఏం చేస్తుంది ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ దట్ కోడ్. ఓకే, జీరోస్ వన్స్ లోకి కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి అవుట్పుట్. సో ఇప్పుడు 2+3 మనకి ఆపరేషన్ జరగడానికి అడిషన్ ఆపరేషన్ C++ లో కోడ్ రాస్తాం. సో నీకు కావాల్సింది 5 కాబట్టి మన హ్యూమన్ లాంగ్వేజ్ లోనే అది చూపిస్తుంది. అర్థమవుతుందే చెప్పేది? ఈ ప్రాసెస్ అంతా మనకి బ్యాక్ ఎండ్ లో జరుగుతూ ఉంటది. వీఆర్ నాట్ సపోజ్ టు, అంటే మనకి అది కనిపించదు బేసిక్ గా. సో అలాగే మనకి కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది. సో నో నీడ్ టు వరీ, చిన్నగా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా? సో టుడే ఐ టేక్ ద 2 hours ఆఫ్ టైం. ఈ రోజు మనము పర్టికులర్ గా ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ అనేది ఫినిష్ చేద్దాం, ఓకేనా? సో బై ద నెక్స్ట్ వీక్ విల్ స్టార్ట్ ఫర్ ద కాన్సెప్ట్స్. Okay, so first, how does the computer works అన్నప్పుడు it will take the input and it will process it, then later it will give the output so that you design. Okay, అది మనకు చూపించింది. So the next one, so here is your answer. So this is the definition of the computer. So computer is an electronic device that accepts the input, processes the information, stores the data, and produces the output. Okay? Okay. ఇది షార్ట్ చేసి ఓకే, ఐ సూపర్వైజ్ ఇట్. నౌ ఫైన్, కనిపిస్తుందా అవి? సో కంప్యూటర్ డెఫినేషన్ ఇదే. సో a computer is an electronic device that accepts the input. So okay, receives data or instructions from the user or other device. ఓకేనా? జాగ్రత్తగా విను. సో కంప్యూటర్ డెఫినేషన్ తెలియంది మనం కంప్యూటర్ ఆర్గనైజేషన్ కి వెళ్తున్నాం అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఆర్ గోయింగ్ ఫర్ ద బ్లైండ్ వన్. ఓకే, సో ద నెక్స్ట్ Okay. వన్, processing the information. So performs calculation, operations or transformations on the input data. సో మనం ఏదైతే డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ యూజర్ నుంచి కానీ అదర్ డివైసెస్ అంటే ఫర్ సపోజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద మౌస్. సో ఇప్పుడు మౌస్ ని నేను యూజ్ చేస్తున్నాను అంటే గినా, సో దట్ ఈస్ ద డివైస్, ఇట్ ఈస్ టేకింగ్ ద ఇన్స్ట్రక్షన్. సో నేను ఇప్పుడు కర్సర్ ని, సో మౌస్ మీద నేను రైట్ క్లిక్ ఇస్తే ఇట్ ఈస్ టెల్లింగ్ దట్ రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు, సో ఆ రైట్ క్లిక్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్యూటర్ కి వెళ్ళినప్పుడు దాట్ విల్ షో యూ ది ఆప్షన్స్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్. ఓకే, అలాగా మనకి ఇట్ రిసీవ్స్ ద డేటా. సో రిసీవ్స్ ద ఇన్స్ట్రక్షన్స్, రిసీవ్స్ ద డేటా ఆర్ రిసీవ్స్ ద సిగ్నల్స్. ఓకేనా? సో నెక్స్ట్ వన్, స్టోర్స్ ద డేటా. సో హోల్డ్స్ ద డేటా, ప్రోగ్రామ్స్ ఆర్ రిజల్ట్స్ ఇన్ ఇట్స్ మెమరీ ఆర్ స్టోరేజ్.
సో కంప్యూటర్ తో పాటు మనకి ర్యామ్ అనేది వస్తుంది. ఐడియా ఉంది కదా, దట్ ఈస్ ద ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రోమ్ ఈజ్ రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, వీటి గురించి చెప్పారా? మెమొరీస్ ఐడియా ఉన్నాయా? వాట్ ఆర్ ద ప్రైమరీ మెమొరీ, సెకండరీ మెమొరీ అంటే ఏంటివో? మెమరీ ఏం చెప్పలేదు. అవేం చెప్పలేదా? అవి ఓన్లీ వన్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ. సో మనకి ఏబిసిలు రాంది డైరెక్ట్ గా ఒక వర్డ్ ని కానీ ఒక సెంటెన్స్ ని రాయాలి అంటే కానీ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఈ మనకి అసలు ప్రైమరీ మెమొరీ ఏంటి, సెకండరీ మెమొరీ ఏంటిది, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ యూ ఆర్ హ్యావింగ్. సో ఓకే, లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కంప్యూటర్ లో ఏమున్నాయి. సో జనరేషన్స్, వాట్ ఆర్ ద జనరేషన్స్, హౌ ద డేటా ప్రాసెసింగ్, వాట్ ఈస్ ద డేటా అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మనకు చాలా బేసిక్ థింగ్, చాలా అంటే చాలా బేసిక్ థింగ్. సో ఇవన్నీ మనకు తెలియాలి. ఓకేనా? అంటే నేను నోట్స్ చెప్తా కదా అదే చెప్పారు. అంతే చెప్పారు. దానికి మీద నీకు డౌట్స్ కానీ ఏమి రాలేదా? యూ డిడెంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ దేర్? అసలు ఏంటిది మెమొరీ అంటే ఏంటిది, ఈ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, సో వాట్ ఈస్ ద డేటా, అంటే ఇది లైక్ క్వశ్చన్స్ కొన్ని వాళ్ళు లైక్ కొన్ని క్వశ్చన్స్ లైక్ బేస్డ్ ఆన్ వాట్ విల్ అని కొన్ని క్వశ్చన్స్ అట్లా పెట్టి అడిగారు. దానిలో ఒక ఆప్షన్ లైక్ మెమరీ రిలేటెడ్ అంటే లైక్ మెమరీ రిలేటెడ్ ఒకటి వచ్చింది. అంటే కానీ క్వశ్చన్ మెమరీ రిలేటెడ్ కాదు, కానీ నేను ఇంకా మెమరీ చెప్పలేదు కదా అని అన్నారు. అంటే చెప్తారేమో అనుకున్నా తర్వాత. ఓకే ఫైన్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేద్దాం. ఓకేనా? ఇవన్నీ బేసిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే మనం చేస్తున్నామో, సో ఇక్కడ నేను కర్సర్ ని మూవ్ చేసేది కూడా నాకేమవుతుంది అంటే బ్యాక్ ఎండ్ లో స్టోరేజ్ అవుతుంది. సో నువ్వు చేసే ప్రతి ప్రాసెస్ ఇప్పుడు, సో నేను ఇప్పుడు పీపీటీని ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో ఓకే, పీపీటీని ఓపెన్ చేయాలనుకుంటున్నది కూడా నాకు, సో ఇఫ్ ఐ వాంట్ టు షో ద ఫుల్ మీటింగ్ విండో, సో ఈ ఫుల్ మీటింగ్ విండోని నేను ఓపెన్ చేశా కదా, సో నీకు ఆ డేటా కూడా ఏమవుతుంది అంటే స్టోర్ అవుతుంది. ఓకేనా? సో అది మనకి మెమొరీ అనేది ప్రతిదీ నువ్వు ఏదైతే చేస్తున్నావు కంప్యూటర్ లో అది బ్యాక్ ఎండ్ లో క్యాచీ మెమొరీ లాగా స్టోర్ అవుతుంది. ఓకేనా? సో స్టోర్ ద డేటా అండ్ ప్రొడ్యూసెస్ ద అవుట్పుట్ దట్ విల్ డిస్ప్లేస్, ప్రింట్స్ ఆర్ ట్రాన్స్మిట్స్ ద ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్ ఆర్ ద అదర్ డివైసెస్. ఓకేనా? అర్థమవుతుందా అది? తెలుసు. So computer, first thing, computer is an electronic device. It accepts the input, processes the information, stores the data, and then it produces the output. Okay? So ఇలా simple గా గుర్తుపెట్టుకో. So then you need to elaborate it. So, okay, and controls the operations, manages its own operations following a set of instructions or the programs. So, okay. So now you need to know what is the differences between these data and the information. Okay. So data is a raw facts and the figures is called the data. ఓకే, మనకి ఏంటిదంటే కంప్లీట్ గా ఇప్పుడు ఒక ఒక డిష్ చేయాలనుకుంటున్నాం. సో ఒక డిష్ చేయాలనుకుంటున్నాం, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ సాంబార్. సాంబార్ చేయాలంటే మనకి ఏమన్నా ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అనేది తెలుసు మనకు ఆబ్వియస్లీ. సో వాటిని మనము కంప్లీట్లీ పీల్ చేసి తర్వాత క్లీన్ చేసి దానిని యూజ్ చేస్తేనే మనకి సాంబార్ అనేది వస్తుంది. సో అలాగే మనకి ఇక్కడ డేటా అంటే ఏంటిదంటే కంప్లీట్లీ దే ఆర్ గోయింగ్ టు టేక్ ద రా డేటా. సో దీని గురించి నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పేటప్పుడు ఏమో చెప్పినట్టున్నా, పైథాన్ నాకు కరెక్ట్ గుర్తులేదు ఎప్పుడు చెప్పాను. సో డేటా అంటే ఏంటిదంటే ఫర్ సపోజ్ నీకు ఈ ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడు. సో మీ యూనివర్సిటీలో, సో ఐ వాంట్ టు టేక్ ఓన్లీ ద బీటెక్. సో బీటెక్ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్, దట్ ఈస్ విచ్ ఇయర్ యు ఆర్ నౌ? థర్డ్ ఇయర్. సో థర్డ్ ఇయర్ సిఎస్సి డిపార్ట్మెంట్ మాత్రమే డేటా నాకు కావాలి. సో ఓకేనా? సో నాకు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ద థర్డ్ ఇయర్ డేటా. థర్డ్ ఇయర్ బీటెక్, సో మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సో సిఎస్సి, డేటా సైన్స్, తర్వాత ఏఎంఎల్, ఈ అన్ని డిపార్ట్మెంట్ యొక్క డేటా అనేది నాకు ఇస్తుంది. సో దట్ ఈస్ యువర్ రా డేటా. సో వెన్ యూ రిఫైన్ ఇట్, okay, when you filter that data, that will be calling it as the information. So okay, నువ్వు ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తావు ఆ డేటాని, సో దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాము.
సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే వేర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద మీనింగ్ఫుల్. సో ఓకే, నీకు దానికి ఒక మీనింగ్ అనేది ఉంటది. సో దాన్ని మనం ఏమంటాం అంటే ఇన్ఫర్మేషన్ అంటాం. అర్థమవుతుందా? Yeah. సో ఐ విల్ షో యూ ద ఫిగర్ హియర్. సో కెన్ యూ గెస్ వాట్ ఈస్ దిస్? ఈ పిక్చర్ ఏంటో చెప్పగలవా? Oh, ఎనీ గెస్? అస్సలు ఐడియా లేదా అవి? అవి యాక్చువల్లీ బాయిల్ చేస్తున్న మిల్క్. ఓకేనా? మిల్క్ ఫస్ట్ వన్ ఈజ్ మిల్క్. ఓకే, సెకండ్ వన్ oh, బాయిల్ చేస్తున్న మిల్క్. థర్డ్ వన్ లో ఏంటిదంటే దేర్ యు ఆర్ గోయింగ్ టు పోర్ లెమన్ జ్యూస్ ఆర్ ద వెనిగర్. సో ఇప్పుడు దాన్ని మనము ఎప్పుడైతే వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ వేస్తామో, సో దాని తర్వాత ఫోర్త్ దాంట్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్. మిల్క్ మనకు విరిగిపోయాయి అంటాం. నువ్వు విన్నావా లేదా ఎప్పుడన్నా? సో ఇప్పుడు అదంతా ప్రాసెస్ చేస్తే మనకి ఫిఫ్త్ వన్. సో ఇక్కడ మనము మిల్క్ నుంచి పన్నీర్ అనేది చేస్తున్నాం. సో ఓకేనా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. సో వెన్ యూ బ్రేక్ ద మిల్క్, సో బాయిల్ చేసి వెనిగర్ చేసి, సో వెనిగర్ కానీ లైమ్ జ్యూస్ కానీ వేసాము అంటే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్రేక్. ఆ బ్రేక్ అయిందంతా మనం ఫిల్టర్ చేస్తే మనకి ఈ పన్నీర్ అనేది వస్తుంది. సో ఇమీడియట్ గా మనకి ఇది కంప్లీట్లీ రా డేటా అయిపోతుంది. మిల్క్ అనేది రా డేటా అయిపోతుంది. సో ఇప్పుడు నీకు ఏది కావాలి అంటే పన్నీర్ కావాలి. సో ఫ్రమ్ దట్ మిల్క్ యు ఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ద వాటర్. సో ఓకే, వాటర్ ని మనం ఫిల్టర్ చేసి సో దాన్ని బ్రేక్ చేస్తే మనం ఎప్పుడైతే ఆ వచ్చిన కంటెంట్ అంతా ఏమవుతుందంటే సో మనకు అది పన్నీర్ లాగా తయారవుతుంది. ఓకేనా, దట్ ఈస్ వాట్ యూర్. సో ఎగ్జాంపుల్ ఫర్ ద డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో మనకి ఈ వాటర్ వేస్టేజ్ వాటర్ అంతా ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద అన్వాంటెడ్ డేటా. సో మనకి పైన వైట్ గా ఉన్నది మాత్రమే ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ యువర్ పన్నీర్ హియర్. ఓకే, నౌ యూ గాట్ ద క్లారిటీ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్. yeah. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే యూ వాంట్ టు ఈట్ ద క్యారెట్. సో క్యారెట్ ని మనం పీల్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ఈట్ డైరెక్ట్లీ. సో ఓకే, మనం పీల్ ఎప్పుడైతే చేస్తామో దట్ ఈస్ యువర్ అన్వాంటెడ్ డేటా. సో క్యారెట్ కంప్లీట్ గా ఉన్నది మనకి రా డేటా కిందికి వస్తుంది. వెన్ ఎవర్ యూ పీల్ అండ్ ఈట్ దట్ క్యారెట్, సో దాట్ విల్ బి కన్వర్ట్స్ ఇన్ టు ద ఇన్ఫర్మేషన్. సో ఓకే, నీకు ఏది కావాలో మాత్రమే అది తీసుకుంటున్నప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం. ఓకేనా? Yeah. So, and this is the example. So here you are having the 39, 41, 37. This is the table. So ఈ టేబుల్ ని నీకు చూస్తే నీకు ఏమీ అర్థం కావట్లేదు. లెఫ్ట్ సైడ్ 39, 41, 37, 113 ఈ టేబుల్ ని చూస్తుంటే నీకు ఏం అర్థం కావట్లేదు. జస్ట్ నెంబర్స్ ఏవో ర్యాండమ్ నెంబర్స్ టేబుల్ లో డ్రా చేసి పెట్టారు అనిపిస్తుంది. అవునా? సో నౌ లుక్ అట్ దిస్ వన్ 2020 ఒలింపిక్ మెడల్ టేబుల్. సో ఇప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. సో చైనా, సో మనకి ఇక్కడ ఏంటిదంటే సో దేర్ యూ కేటగరైజ్ దెమ్. సో ఓకే, సో మనకి ఏంటిది సో ఎల్లో కి 39, గ్రే కి 41, సో ఆరెంజ్ కి 37. సో ఇలా టోటల్ గా మనం చేస్తే 113. సో యుఎస్ఏ కి మెడల్స్, ఒలింపిక్ మెడల్స్ దట్ ఈస్ ఇయర్ గోల్డ్, బ్రాంజ్, సారీ సిల్వర్, బ్రాంజ్. ఓకే, ఇది మనకి యాక్చువల్ గా అయితే సో గోల్డ్ ఎన్ని వచ్చాయి మెడల్స్ ఫర్ ద యుఎస్ఏ అన్నప్పుడు 38. సో యుఎస్ఏ కి సిల్వర్ మెడల్స్ ఎన్ని వచ్చాయి అంటే 32. సో బ్రాంజ్ మెడల్స్ ఎన్ని వచ్చాయి అంటే 18. సో ఓవరాల్ గా యుఎస్ఏ కి ఎన్ని మెడల్స్ వచ్చాయంటే 88. సో ఇలాగ మనం కేటగరైజ్ చేసాం. అర్థమవుతుందా? ఇది కంప్లీట్లీ రా డేటా. యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ. సో నీకు ఏంటిది అనేది అక్కడ అర్థం కావట్లేదు. సో వెన్ యూ ట్రై దట్ ఇన్ టు ది ఇన్ఫర్మేషన్, వెన్ యూ ఫిల్టర్ దట్, సో మనకి ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేస్తే మనకి ఈ టేబుల్ అనేది వచ్చింది. గాట్ ఇట్ అభి? సో దిస్ ఈస్ ద డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అర్థమైందా డేటా అండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిదో? సో ఓకే, నౌ విల్ మూవ్ ఫర్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కంప్యూటర్స్. సో బేసిక్ గా మనకి కంప్యూటర్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 16th సెంచరీలో స్టార్ట్ అయింది. సో 16th సెంచరీలో స్టార్ట్ అయిన తర్వాత సో అప్పుడు మనం ఏం చేసేవాళ్ళంటే ప్రిమిటివ్ గా పీపుల్ స్టిక్స్ మీద, స్టోన్స్ మీద, బోన్స్ మీద ఇలాగా రాసేవాళ్ళు.
So okay na, I'll show you that. I'm having so this is how the earliest computer has. సో ఫస్ట్ లో మనకి ఎర్లియస్ట్ కంప్యూటర్స్ బేసిక్ గా ఏం చేసేవాళ్ళంటే దే యూస్ టు రైట్ ఆన్ ద టేలీ స్టిక్స్. వీటి మీద క్యాల్కులేషన్స్, మెమోరీస్, మనకి తాళపత్ర గ్రంథాలు అంటారు. ఐడియా ఉందా నీకు? విన్నావా ఎప్పుడన్నా ఈ పేరు? విన్నా. విన్నావా? వాటి మీద మనం డేటా అనేది స్టోర్ చేస్తున్నాం. సో వి యూస్ టు స్టోర్ దెమ్, రైట్? సో వాళ్ళు ఋషులు, మునులు, ఋషులు అన్ని రాసి పెడతారు ఏమేమి చేయాలి ఏంటిదని. సో లేదా ఆ, ఏదైనా ఆ ఆ, పూర్వకాలము రాజులు ఉన్నప్పుడు, సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద ఎనీ ఇన్ఫర్మేషన్ టు ఎనీ కింగ్, సో వాళ్ళు ఒక క్లాత్ మెటీరియల్ లో రాసి పంపించేవాళ్ళు. సో దే యూస్ టు దోస్ థింగ్స్ యాజ్ ది డేటా స్టోరేజెస్. సో డేటా స్టోరేజెస్ గా వాళ్ళు వాడేవాళ్ళు. సో అలాగే స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ లో, సో ఈ ఏన్షియంట్ మెమొరీ 8 డివైస్. సో టేలిస్టిక్ ఇస్ ద ఏన్షియంట్ మెమొరీ 8 డివైస్ టు రికార్డ్ అండ్ డాక్యుమెంట్స్ ద నెంబర్స్, క్వాంటిటీస్ ఆర్ ద ఈవెన్ మెసేజెస్. టేలిస్టిక్స్ ని వాడాం. సో దాని తర్వాత మనకి ఏమైందంటే అబాకస్ వచ్చింది. విన్నావు కదా ఇది అబాకస్? సో ఈ విన్నా. అబాకస్ ని యూజ్ చేసి అర్థమాటిక్ ఆపరేషన్స్ అనేవి చేసేవాళ్ళు. ఓకేనా? సో బిఫోర్ మనకి ఇంకా కంప్యూటర్ అనేది రాకముందు ఇది జరిగింది. సో ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడు 500 బీసీలు. ఓకే, సో దాని తర్వాత ఏం చేశారంటే నాపియర్ బోన్స్. సో ఈ నాపియర్ బోన్స్ అంటే ఏంటివంటే, సో కంప్లీట్ గా ఇది, సో అలౌడ్ ద ఆపరేటర్ టు మల్టిప్లై, డివైడ్ అండ్ క్యాల్కులేట్ ద స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్స్ బై మూవింగ్ ద రాడ్స్. సో ఓకే, రాడ్స్ ని మూవ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ బోన్స్, నాపియర్ బోన్స్ అనేటివి యూజ్ చేసేవాళ్ళు. సో ఓకే, ఇలా మనకి చేసేది. సో నెక్స్ట్ వన్ ఏంటిదంటే స్లైడ్ రూల్. సో ఇది పిక్చర్ కనిపిస్తుంది కదా, స్లైడ్ రూల్. ఈ స్లైడ్ రూల్ మనకి ఏంటి అవుతుందంటే, సో యూ కెన్ డూ ద మల్టిప్లికేషన్, డివిజన్, రూట్స్, లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ. వీటితో మనం ఈ ఈ ఆపరేషన్స్ అన్ని చేసేవాళ్ళం దీని మీద. అంటే సమ్ నెంబర్స్, దాని తర్వాత సమ్ క్యాల్కులేషన్స్ అన్ని వాళ్ళు రాసి పెట్టేవాళ్ళు. సో మనం ఎప్పుడైతే ఏది కావాలో నెంబరు దాన్ని స్లైడ్ చేస్తా వస్తే మనకి ఆ క్యాల్కులేషన్ అనేది జరిగేది. సో అప్పట్లో వాళ్ళ ఉన్న టెక్నాలజీ అది, వాళ్ళకు ఉన్న ఐడియాలజీ అది కాబట్టి, సో మనకి ఇప్పుడు అది అర్థం అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ ఇది అవి ఫేడ్ అవుట్ అయిపోయాయి బేసిక్ గా అయితే. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఫేవరెట్ ఈస్ అంటే ఫేడ్ అవుట్ అంటే ఇంకా అవి ఎవరు యూజ్ చేయట్లేదు ఈ మధ్య కాలం. సో ఉమ్, నౌ వీఆర్ ఇన్, ఎలా చెప్పొచ్చు, 20th సెంచరీలో ఏమో ఉన్నాం మనం. 20th సెంచరీలో. సో దట్ ఈస్ అరౌండ్ 1622. సో చాలా వేరియేషన్ ఉంది కాబట్టి అవి యూజ్ చేయడం మానేశారు. సో నెక్స్ట్ వన్ మనకి పాస్కలైన్. సో పాస్కలైన్ అంటే ఇది అన్నమాట. సో ఇది టూ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ అడిషన్ అండ్ ద సబ్ట్రాక్షన్. సో అడిషన్, సబ్ట్రాక్షన్ మాత్రమే మనం చేయగలం దీనిలతో. ఓకేనా? నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ యువర్ స్టెప్ రెక్నార్. ఓకే, స్టెప్డ్ రెక్నార్. ఇదేంటిదంటే కంప్లీట్లీ అర్థమాటిక్ ఆపరేషన్స్, యాడ్, సబ్ట్రాక్టివ్, మల్టిప్లై అండ్ డివైడ్ ఆటోమేటిక్ గా చేస్తుంది. నువ్వు ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేసావంటే ఆ నెంబర్ సో ఆపరేటర్ ఇవ్వాలి. ఆ ఆపరేటర్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు షో యూ ది క్యాల్కులేషన్. సో ఇలాగ మనకు చేసేవాళ్ళు అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ పంచ్ కార్డ్స్ అని కనిపిస్తున్నాయా? సో ఈ పంచ్ కార్డ్స్ ని మనకి ఏం చేశారంటే దే యూజ్డ్ యాజ్ ద మెమోరీ. సో మనకి మెమొరీ లాగా యూజ్ చేసేవాళ్ళు ఈ పంచ్ కార్డ్స్. సో దిస్ ఈస్ ద ఆటోమేటిక్ లూప్ కంట్రోల్డ్ బై ద పంచ్ కార్డ్స్. నువ్వు ఏదైతే రాయాలనుకుంటున్నావో లేదా ఆపరేషన్ చేయాలనుకుంటున్నావో, సో ఇలాగ మనకి ఏంటిదంటే ఒక మిషన్ ఉండేది. ఆ మిషన్ మనకి పంచ్ కార్డ్స్ మీద పంచ్ చేసేది. సో దానికి ఒక, అంటే మనకి ఇప్పుడు అది అర్థం అవ్వాలంటే డీకోడ్ చేయాలి బేసిక్ గా. సో అది అన్నమాట. సో ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ అర్థిమోమీటర్. సో అర్థిమోమీటర్ అనేది మనకి ఇలా ఉంటది. సో కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ రిలయబుల్, యూజ్ఫుల్ అండ్ కమర్షియల్లీ సక్సెస్ఫుల్ క్యాల్కులేటింగ్ మిషన్. సో యూ కెన్ డూ ద 4 basic mathematic functions, that is addition, multiplication, division, subtraction, ఇవన్నీ మనం చేయొచ్చు. సో ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఇంజన్, డిఫరెంట్
డిఫరెన్స్ ఇంజిన్ అంటే అనలిటికల్ ఇంజిన్. సో ఇవి రెండు మనకి 2 ఆటోమేటిక్ ఇంజిన్స్. సో మనకి మెకానికల్ క్యాల్కులేటర్. సో హీఈస్ ద వన్ హూ ఇంట్రొడ్యూస్ దిస్ ఇంజిన్స్. చార్లెస్ బాబేజ్, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని మనం నేర్చుకున్నాం కదా. హీఈస్ ద వన్ హూ ఇంట్రొడ్యూస్ ద ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్. మనకి ఇక్కడ ఎక్కడ మెకానికల్ కంప్యూటర్ అనేది కనిపించలేదు పైన చదువుకున్న దాంట్లో. సో చార్లెస్ బాబేజ్ ఈస్ ద వన్ హూ ఇంట్రొడ్యూస్ ది మెకానికల్ కంప్యూటర్, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇంజిన్ అండ్ ద అనలిటికల్ ఇంజిన్. ఈ రెండింటిని చార్లెస్ బాబేజ్ కనిపెట్టాడు. ఓకేనా. సో పాలినామియల్ ఫంక్షన్స్ అనేటివి మనము చేస్తుంటాం. So the next one is first computer programmer. So she is the one, the first computer programmer. So writes a program for analytical engine. So analytical engine మనకి వర్క్ అయ్యేకి ప్రోగ్రామ్ అనేది రాశాను. Okay. The next one is this is the mission we are having. So Charles Babbage, based on the Charles Babbage difference engine. So first printing calculator అనేది మనకి ఇతను ఇంట్రొడ్యూస్ చేశారు. Okay. And the next one is tabulating. So tabulating the mission, summarizing information and counting. So నీకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే సమ్మరైజ్ చేసి సో కౌంటింగ్ చేసుకుంటూ ఇచ్చేది అనమాట ఈ మిషన్ మనకి. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేను, బట్ యూ నీడ్ టు నో ఇట్. ఓకే. సో నెక్స్ట్ వన్ హార్వర్డ్ మార్క్ వన్. సో ఇతను ఏం చేశాడంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద IBM ఆటోమేటిక్ సీక్వెన్స్ కంట్రోల్ క్యాల్కులేటర్. సో ఫస్ట్ ఎలక్ట్రోమెకానికల్ కంప్యూటర్. సో ఎలక్ట్రానిక్ తర్వాత మెకానికల్ రెండు కలిపి కంప్యూటర్ చేసింది ఏంటిదంటే సో IBM ఆటోమేటిక్ సీక్వెన్స్ కంట్రోల్ క్యాల్కులేటర్. సో దాని తర్వాత నుంచి మనకి ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఈస్ ద Z1. సో Z1 అనేది మనకి ఇలా కనిపించేది. నెక్స్ట్ వన్ ఈస్ సో దిస్ ఈస్ ద ABC. సో ABC కంప్యూటర్. సో ద నెక్స్ట్ వన్ ENIAC. సో UNIVAC. సో EDVAC. ఇవన్నీ ఏంటివి అనేది నేను జనరేషన్స్ లో చెప్తాను. ఓకే. ఆస్బోర్న్ 1 పోర్టబుల్ కంప్యూటర్. 1981 లో మనకి పోర్టబుల్ కంప్యూటర్ అనేది స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వన్ ఫస్ట్ కంప్యూటర్ కంపెనీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్. సో మనకి ఇది ఫస్ట్ కంప్యూటర్ కంపెనీ. ఓకేనా. ఓకే. సో ద నెక్స్ట్ వన్ సో ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇందాక చెప్పుకున్నట్టు సో బిఫోర్ వీ యూస్ టు హ్యావ్ ద టూల్స్ లైక్ స్టిక్, నోట్స్, స్టోన్స్ అండ్ ద బోన్స్. సో ఎవల్యూషన్ ట్రాన్స్ఫార్మ్ అయితే వస్తా మనకి వాక్యూమ్ ట్యూబ్ బేస్డ్ సిస్టమ్స్ నుంచి మనం మోడర్న్ కంప్యూటర్స్ లేక వచ్చాం. సో ఫస్ట్ జనరేషన్ లో మనము వాక్యూమ్ ట్యూబ్ బేస్డ్ టెక్నాలజీ అనేది వాడేవాళ్ళం. సో దిస్ ఈస్ ద వాక్యూమ్ ట్యూబ్. ఓకే. సో ఇది ఫస్ట్ జనరేషన్. సో మనకు ఒక సిస్టమ్ వర్క్ అవ్వాలంటే కంప్లీట్లీ ఒక స్టోరేజ్ రూమ్ అనేది ఇలా ఉండాలి. అప్పుడైతేనే నీకు ఆ సిస్టమ్ వర్క్ అవుతుంది, లేదంటే వర్క్ అవ్వదు. సో ఈ స్టోరేజ్ రూమ్ లో మనకి కంప్లీట్ గా ఇన్ని వాక్యూమ్ ట్యూబ్స్ ని మనం ఫిల్ చేసి పెట్టుంటాం. ఓకే. సో మెయిన్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఏంటిదంటే వాక్యూమ్ ట్యూబ్. సో మెయిన్ మెమొరీ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అండ్ ద మ్యాగ్నెటిక్ టేప్స్ అంటారు. సో మనం వాడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటిదంటే మిషన్ లాంగ్వేజ్. అది అర్థమవుతుందా ఏం చెప్తున్నానో? సో మనకి ఇది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్. ఓకేనా. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ లో మనం ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అనేటివి వాడాం. సో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ నువ్వు థౌజండ్స్ ఆఫ్ వాక్యూమ్ ట్యూబ్స్ ని నువ్వు కంబైన్ చేస్తే ఒక కంప్యూటర్ అనేది నీకు ఆపరేట్ అయ్యేది. ఓకేనా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్. ఈ మిషన్ లాంగ్వేజ్ ఏంటిదంటే జీరోస్ అండ్ వన్స్ తో ఉంటది. సో నీకు ఇంతకు ముందు నేను ఎగ్జాంపుల్ చెప్పానా లేదా నాకు గుర్తులేదు, కానీ ఐ వాంట్ టు టెల్ యూ. సో సో మనకు ఒక ప్రొసీజర్ అనేది ఉంటది బేసిక్ గా ఇక్కడ. సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ద ఫైల్ ఇన్ జీరోస్ అండ్ వన్స్ చెప్పానా ఇది అభి నీకు? పైథాన్ చెప్పేటప్పుడు చెప్పాను ఫైవ్ ని జీరోస్ అండ్ వన్స్ లైక్ గుర్తుందా? ఫైవ్ ని జీరోస్ అండ్ వన్స్ లైక్ కన్వర్ట్ చేసేకి వీఆర్ గోయింగ్ టు డివైడ్ దట్ 5 విత్ ద 2. ఓకే. సో 2 తో మనం 5 ని డివైడ్ చేస్తున్నాము అని చెప్పాను. సో సారీ. ఓకే.
కింద రాస్తున్నా అవి కనిపిస్తుందా నీకు? సో ఆ, 2 ఓకే. సో 2 జా 4. సో అక్కడ రాస్తావు, కింద 4 రాయాలి. సో ఇక్కడ ఒక్క సెకండ్. సో ఇది రావట్లేదు కరెక్ట్ గా. సో ఓకే 4. సో దాని తర్వాత లెట్ మీ టేక్ ఎనీ థింగ్. ఓకే. సో 5 హియర్ వీఆర్ హ్యావింగ్. సో ఈ 5 ని మనం ఏంటిదంటే ఎల్సిఎం మెథడ్ తెలుసు కదా నీకు. సో 2 ఆ, జా 2 జా ఏమవుతుంది 4. సో ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 2 దట్ ఈస్ యువర్ కోఎఫిషియంట్ రాస్తున్నాం. సో ఇక్కడ నీకు రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది. సో నెక్స్ట్ అగైన్ విత్ ద 2. సో 2 జా 1. సో రిమైండర్ 0. సో నీకు ఇక్కడ ఏమొస్తుంది 1. సో అగైన్ యూఆర్ గోయింగ్ టు డూ విత్ ద 2 జా 2. సో ఇక్కడ నీకు మళ్ళీ ఏమొస్తుంది అంటే 1 వస్తుంది. సో ఈ 5 ని మనం ఎలా రాస్తున్నామంటే యూ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ద డౌన్. సో ఓకే, డౌన్ నుంచి అప్వర్డ్స్ లేకి రావాలి. అంటే సో నువ్వు ఇప్పుడు 5 ని నువ్వు ఎలా చేస్తున్నావంటే 1 0 1. సో ఇప్పుడు మనం ఏంటిదంటే 5 మనకి మిషన్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ అయింది. సో మనం బేసిక్ గా మిషన్ లాంగ్వేజ్ ని మనం ఏమంటామంటే జీరోస్ అండ్ వన్స్ అంటాం. ఓకేనా? ఆ, అది బేసిక్ గా అయితే. ఓకే, నౌ యూ గాట్ ద క్లారిటీ మిషన్ లాంగ్వేజ్ అంటే ఏంటిదో. సో వాట్ ఎవర్ యూ రైట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్, C++, జావా, పైథాన్. ఓకే. సో గో ఉంది, మనకి గో లాంగ్వేజ్ ఉంది. సో ఇలా అన్ని లాంగ్వేజెస్ రాసిన అట్ ద ఎండ్ కంప్యూటర్ మాత్రం దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసుకొని మాత్రమే నీకు ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తారు. సో నువ్వు ఇప్పుడు నీకు ఇది నేను వాట్ అబౌట్ మై డే అని చెప్పి నేను అడిగినప్పుడు, సో హౌ ఈజ్ యువర్ డే అన్నప్పుడు, సో ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇన్ టు ది మిషన్ లాంగ్వేజ్. సో దాని తర్వాత నీకు ప్రాసెస్ చేసి ఇస్తారు. అర్థమవుతుందా? ఆ, సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో ఒక్క నిమిషం. సో నా ఐ నీడ్ టు డూ ద 2 + 5. ఓకేనా? సో మనకి ఈ ఆపరేటర్ అనేది చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు 2 ని మనం ఏం చేస్తున్నామంటే దట్ సో నీకు 2 కావాలంటే 1 0 అనేస్తుంది. సో 1 0 ప్లస్ సో 1 0 ప్లస్ 1 0 1. సో ఇవి రెండింటిని మనం అడిషన్ చేయాలి. ఇవి అడిషన్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ కూడా అలాగే డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ 1 0 1 1 అనుకుందాం, మనకు వచ్చిన రిజల్ట్. సో ఈ 1 0 1 1 ని కన్వర్ట్ చేసి మనకి ఏదైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ లోకి ప్రొజెక్ట్ చేస్తుంది. ఇలాగ నీకు వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సో కంప్లీట్ గా కన్వర్ట్ చేసేసుకొని జీరోస్ అండ్ వన్స్ లోకి నీకు ఇవ్వాల్సిన అవుట్పుట్ ఏమంటే నీకు అర్థమయ్యేలాగే ఇస్తుంది అది. ఓకేనా? ఆ, సో అది ప్రొసీజర్. సో దట్ ఈస్ అ మెషిన్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్ పవర్. సో పవర్ మనకి ఇక్కడ ఫస్ట్ జనరేషన్ లో ఏంటిదంటే దట్ ఈస్ ద ఫస్ట్ వన్ కాబట్టి, సో లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ లాట్ ఆఫ్ హీట్ అనేది మనకి ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ప్రొడ్యూస్ చేసేది. సో అండ్ ఇంకేంటిదంటే ఇట్ షుడ్ హ్యావ్ ద లార్జ్ ఎంటైర్ రూమ్ అనేది మనం ఆక్యుపై చేస్తుంది. అండ్ స్పీడ్ మనకి పర్ఫార్మెన్స్ స్పీడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తే అది చాలా స్లోగా చేస్తుంది పర్ఫార్మెన్స్ కూడా. మనం ఇప్పుడు సో ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ ఎంత స్పీడ్ గా వర్క్ అవుతాయో సో దానికంటే సో యూ కాంట్ కంపేర్ దట్. సో చాలా స్లోగా మనకి వర్క్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇన్పుట్ డివైసెస్ మనకి ఇక్కడ వచ్చేసరికి, సో యూఆర్ హ్యావింగ్ ద పంచ్ కార్డ్స్ అండ్ ద పేపర్ టేప్. సో వీటిని మనం ఇప్పుడు ప్రింటర్ లో పేపర్ ఎలాగైతే పెడతామో ఆ ప్రకారంగా వాళ్ళకి సో ఇన్పుట్ డివైసెస్ మనకి ఇక్కడ పంచ్ కార్డ్స్, పేపర్ టేప్స్ లాగా వర్క్ అవుతాయి. వాటిని పెట్టేస్తే అది ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది మనకి. నువ్వు ఏదైతే డేటాను ప్రింట్ చేయాలనుకుంటున్నావో ఆ డేటాను ప్రింట్ చేసి ఇస్తుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. సారీ. ఆ, So these are the examples. So examples ENIAC, so UNIVAC, IBM 650, IBM 701. So these are the first generation computers we have. So okay. So about 100 different vacuum tubes produced 100 different vacuum tube computers ని మనకు 1942 నుంచి 1963 మధ్యలో ప్రొడ్యూస్ చేశారు. అంటే దే డెవలప్డ్ దెమ్.
ఓకే, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ లో మనకి వాక్యూమ్ ట్యూబ్స్ వాడారు. సో కంప్లీట్లీ అది మనకి మిషన్ లాంగ్వేజ్ మీద వర్క్ అయ్యింది. సో ఇట్ యూస్ టు హ్యావ్ ద లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి లాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తుంది. సో దాని తర్వాత అట్ ఎ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ హీట్ అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ స్పీడ్ అండ్ సైజ్ వెరీ లో పర్ఫార్మెన్స్, చాలా స్లోగా ఉంటది అండ్ ఇట్ ఈస్ వెరీ లార్జ్ ఇన్ సైజ్. సో ఇందాక చూపించే కదా, సో కంప్లీట్ గా ఇంత రూమ్ ని నీకు ఆక్యుపై చేస్తుంది. సో దట్ ఈస్ యువర్ స్టోరేజ్ రూమ్. ఓకే, సో ద ఎగ్జాంపుల్స్ ఈఎన్ఐఏసి అన్నాను కదా, సో దట్ ఈస్ యువర్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ ద కంప్యూటర్. ఓకే, సో ఇట్ హ్యాస్ బీన్ cumbersome and large, contain the 1800 and vacuum tubes. సో అబ్జర్వ్ చేయి, 1800 అండ్ వాక్యూమ్ ట్యూబ్స్ ని నువ్వు అన్నిటిని కంబైన్ చేస్తే నీకు ఇది ఒక చిన్న ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అనేది వచ్చింది. సో నీకు 1800 వాక్యూమ్ ట్యూబ్స్ ని స్టోర్ చేయడానికి ఆల్మోస్ట్ యూఆర్ గోయింగ్ టు ఆక్యుపై, సో ఫుల్ ఎంటైర్ రూమ్ అనేది నీకు ఆక్యుపై చేసుకుంటావు. So okay, next one EDVAC, that is your electronic discrete variable automatic computer. So okay, so it stores the data and also as instruction, and thus the speed was enhanced. So ikkada manaki emaindante speed anedi enhance ayindi. Next one universal automatic computer. So dan tarvata UNIVAC. So this is the example. So next one advantages. So tough to hack and was quite strong. So అప్పుడు మనకి దాన్ని ఎలా హ్యాక్ చేయాలో తెలియదు, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ద డిఫరెంట్ టెక్నాలజీ. సో కాబట్టి మనకి హ్యాకింగ్ అనేది చాలా కష్టంగా ఉండేది. సో ద ఫస్ట్ జనరేషన్ కుడ్ పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ క్విక్లీ ఇన్ జస్ట్ 1000 of a second. సో దాన్ని కూడా మనం బీట్ చేసాం విత్ ద సెకండ్ జనరేషన్, అది చెప్తాను. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి హై అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ద ఎలక్ట్రిసిటీ విల్ బి గోయింగ్ టు కన్స్యూమ్. సో ఇట్ ఈస్ నాట్ పోర్టబుల్ డ్యూ టు ద డ్యూ టు దర్ వెయిట్ అండ్ ద సైజ్. సో దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వీఆర్ హ్యావింగ్ ఫర్ ద ఫస్ట్ జనరేషన్. అది అర్థమవుతుంది కదా. అండ్ ద నెక్స్ట్ వన్, దిస్ ఇస్ యువర్ సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ లో మనం ట్రాన్సిస్టర్స్ అనేటివి రీప్లేస్ చేసాం వాక్యూమ్ ట్యూబ్స్ తో. సో ట్రాన్సిస్టర్స్ అంటే ఏంటివంటే ఇవి చిన్న చిన్నవి. నువ్వు ఎప్పుడైనా నీ ఎలక్ట్రానిక్ ఈసీ ల్యాబ్స్ నీకు జరిగింటే, సో ఆ ఈసీ ల్యాబ్స్ లో కనిపిస్తాయి ఎలక్ట్రానిక్ ట్రాన్సిస్టర్స్ అంటాం వీటిని. సో ఆ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి ఈ కంప్యూటర్, సో దిస్ ఈస్ యువర్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్. సో ఈ బ్లాక్ అన్ని కనిపిస్తున్నాయి కదా ప్యారలల్ గా, ఒక పిల్లర్ లాగా ఉన్నాయే బ్లాక్ అన్ని. సో అవన్నీ మీకు ట్రాన్సిస్టర్స్ అన్నమాట. సో అది ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ యూజ్ చేసాం. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు యాడ్, సో మనం ఎలా అయితే ఇంగ్లీష్ లో రాస్తామో అలాగే ఉంటది, సిమిలర్ టు దట్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకసారి చూపిస్తాను చూడు మీకు. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు do the operation, so add, okay, add 2, 5. ఓకే, ఇది అసెంబ్లీ లాంగ్వేజ్. లేదా సమ్ 2, 5, ఓకే, దెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద రిజల్ట్. సో మనకి ఇలా ఏంటిదంటే జనరల్ గా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడుకున్నట్టే ఉంటాయి. ఏమంటే కొన్ని కీవర్డ్స్ అనేటివి మనకు ఉంటాయి. సో ఇప్పుడు యాడ్ అనేది ఒక కీవర్డ్, సమ్ అనేది కీవర్డ్, రిజల్ట్ అనేది కీవర్డ్. వాటిని మనం కరెక్ట్ గా యూటిలైజేషన్ అనేది చేయాలి. అది మనకు అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. సో అండ్ హై లెవెల్ లాంగ్వేజ్, అప్పట్లో మనకి హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఫోర్ట్రాన్ అండ్ ద కోబల్. సో దీస్ ఆర్ ద హై లెవెల్ లాంగ్వేజెస్ యూఆర్ హ్యావింగ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మెమరీ ఏం యూజ్ చేశారంటే మ్యాగ్నెటిక్ కోర్ మెమరీ అనేది మనకి యూజ్ చేశారు. సైజ్ వచ్చేసరికి సో ఇట్ బికెమ్ స్మాలర్ వెన్ కంపేర్ టు ది వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్స్ తో పోలిస్తే అది కొంచెం చిన్నగా అయిపోయింది. మోర్ రిలయబుల్ అండ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ ద ఫస్ట్ జనరేషన్. సో ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. IBM 7094, UNI VAC 1108. సో ఇక్కడ మనకి ఫస్ట్ జనరేషన్ కి సెకండ్ జనరేషన్ కి ఏమైందంటే స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అయింది, సైజ్ అనేది రెడ్యూస్ చేశాము, బెటర్ రిలయబుల్ అనేది మనకి జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ వాడాం, సెకండ్ జనరేషన్ లో ట్రాన్సిస్టర్స్ ని వాడాం.
ఫస్ట్ జనరేషన్ లో యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మిషన్ లాంగ్వేజ్. సెకండ్ జనరేషన్ లో వాడింది అసెంబ్లీ లాంగ్వేజ్. సో ఫస్ట్ జనరేషన్ లో మనం యూజ్ చేసింది పంచ్ కార్డ్స్ అండ్ ద పేపర్ టేప్స్ యాజ్ ద మెమొరీ. సారీ, we used మ్యాగ్నెటిక్ డ్రమ్స్ అండ్ ద మ్యాగ్నెటిక్ టేప్స్ ని మనం మెయిన్ మెమొరీస్ లాగా వాడాం. ఓకే, సో ఇవన్నీ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఐ షేర్ దిస్ పీపీటీ. ఓకే, సో దిస్ ఈస్ యువర్ సెకండ్ జనరేషన్ ఆఫ్ ఎ కంప్యూటర్ పిక్చర్. సో అడ్వాంటేజెస్ ఏమయ్యాయి అంటే స్పీడ్ అండ్ ఇంప్రూవ్డ్ అక్యురసీ మనకి పెరిగింది. సో మళ్ళీ తర్వాత నెక్స్ట్ పాయింట్, స్మాలర్ గా అయింది, మోర్ రిలయబుల్ అండ్ క్యాపబుల్ ఆఫ్ యూజింగ్ ద లెస్ పవర్. సో మనకి ఫస్ట్ జనరేషన్ అనేది చాలా పవర్ యూజ్ చేసేది. సెకండ్ జనరేషన్ కి వచ్చేసరికి అది మనకు తగ్గింది. అండ్ డిసడ్వాంటేజెస్, వెరీ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ అండ్ రిక్వైర్డ్ ద ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్. సో ఇప్పటికప్పుడు మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ రావాలి. సో సెకండ్ జనరేషన్ లో మనం పంచ్ కార్డ్స్ ఇన్పుట్ గా యూజ్ చేసాం, విచ్ రిక్వైర్ ద ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్. పంచ్ కార్డ్స్ ని మనం ఎలా పెడితే అలా పెట్టేసి దాని డేటాని అంతా ప్రింట్ చేయమని అడిగినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ లిటిల్ బిట్ డిఫికల్టీ. సో దానికోసం మనం పంచ్ కార్డ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం జాగ్రత్తగా వాటిని వాడుకోవాలి. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ జనరేషన్. సో ఈ థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి మనం యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నమాట. అయ్యో పిక్చర్ లేదు, సరే ఐ ఫర్గాట్ టు గివ్ దట్ పిక్చర్. సో నువ్వు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఏంటిదో అది చూపిస్తారు. సో ఓకే, ట్రాన్సిస్టర్స్ కి బదులు మనం థర్డ్ జనరేషన్ లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేవి యూజ్ చేసాం. సో వీటికి వచ్చేసరికి మనకి కంప్లీట్ గా రిలయబుల్ అండ్ ఫాస్టర్ అయిపోయింది, ఇంకా చిన్నగా అయిపోయింది సైజ్, అండ్ లెస్ మెయింటెనెన్స్ ఉంది. సో హీట్ జనరేషన్ అనేది చాలా తక్కువ, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి ఏమైందంటే తక్కువ అయిపోయింది. సో హయ్యర్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ ద కంప్యూటేషనల్ టైం. సో మనకి మైక్రో సెకండ్స్ నుంచి నానో సెకండ్స్ కి కన్వర్ట్ అయిపోయింది కంప్యూటేషనల్ టైం అనేది థర్డ్ జనరేషన్ కి వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ మనకి కీ ఇన్నోవేషన్స్ థర్డ్ జనరేషన్ నుంచి మనకి పర్సనల్ కంప్యూటర్ అనేది స్టార్ట్ చేశారు బై ద ఐబిఎం. ఓకే, సో డెవలప్మెంట్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్ విత్ ద హై ప్రాసెసింగ్ పవర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ ఎస్ఎస్ఐ, ఎంఎస్ఐ, విఎల్ఎస్ఐ. ఓకే, అడ్వాన్స్మెంట్ ఇన్ ఐసి టెక్నాలజీ. సో ఇలాగ మనకి డెవలప్ అయింది. సో ద నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్, సారీ, సో ఇక్కడ యూజ్ చేసింది, సో దిస్ వన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఇది ఫీచర్స్ ఫర్ ద థర్డ్ వన్. సో మ్యాగ్నెటిక్ స్టోర్ విత్ ద లార్జర్ కెపాసిటీ, మనకి ఇక్కడ నుంచి స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో మల్టీ ప్రోగ్రామింగ్, టైమ్ షేరింగ్ అండ్ రిపోర్ట్ ప్రాసెసింగ్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. So these are the languages we used in the third generation and these are the examples. Okay, abhi ardhamaitunda. So now coming to this fourth generation, 1972 onwards nunchi manaki fourth generation అనేది స్టార్ట్ చేయింది. సో ఈ ఫోర్త్ జనరేషన్ లో విఎల్ఎస్ఐ సర్క్యూట్స్ అనేవి వాడాం. విన్నావా పేరు విఎల్ఎస్ఐ? వినలేదా? సో విఎల్ఎస్ఐ అనేది మనకి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని మనం చిన్న చిప్ లాగా క్రియేట్ చేసి వాటిని యూజ్ చేస్తుంటుంది. సో దాన్ని మనము ఒక సిస్టమ్ లో ఇన్సర్ట్ చేస్తే ఒక ప్లేస్ లో, సో ఆ ప్లేస్ లో ఇన్సర్ట్ చేసినప్పుడు మనకి అది క్లియర్ గా నీవేదైతే ప్రొసీజర్ కావాలనుకుంటున్నావో అది ఫాలో చేస్తుంది అనమాట. సో మైక్రో ప్రాసెసర్, థౌజండ్స్ ఆఫ్ ఐసీస్ ఆన్ ఏ సింగిల్ సిలికాన్ చిప్. Okay, so around 5,000 transistors on a compact chip. So 5,000 transistors ని మనం యూజ్ చేస్తాం ఒక విఎల్ఎస్ఐ వర్క్ అయ్యేది, ప్రిపేర్ చేసేది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ ఫోర్త్ జనరేషన్ నుంచి మనకి పర్సనల్ కంప్యూటర్ స్టార్ట్ అయింది, నాట్ ఫ్రమ్ ద థర్డ్ జనరేషన్. ఓకే, Intel was the first company to develop the microprocessor. So affordable, popular and sparking of the PC revolution. సో ఇక్కడ నుంచి మనకి ఏమైందంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, D-బేస్, దట్ ఈస్ అ డేటాబేస్, ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యాయి ఫోర్త్ జనరేషన్ నుంచి. ఓకేనా? సో అడ్వాంటేజెస్, సో అడ్వాన్స్మెంట్ అంటే SSI, స్మాల్ స్కేల్ ఇంటిగ్రేషన్, held 10 to 20 కాంపోనెంట్స్,
సో ఎంఎస్ఐ, మీడియం స్కేల్ ఇంటిగ్రేషన్, విఎల్ఎస్ఐ, ఇలాగ మనకి ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూ వచ్చింది. సో అడ్వాంటేజెస్ ఏంటిదంటే హై ప్రాసెసింగ్ పవర్, కాంపాక్ట్ సైజ్, అఫోర్డబిలిటీ, ఎనర్జీ ఎఫిషియన్సీ. సో అంటే మనకి ఏంటిదంటే సో హై ప్రాసెసింగ్ పవర్, సో ఫాస్టర్ కంప్యూటేషన్ అనేది మనకి జరిగేది. సో సైజ్ అనేది మనకి రెడ్యూస్ అయిపోతా వచ్చింది. అండ్ అఫోర్డబిలిటీ, ఎనీ వన్ కెన్ బి ఈజీలీ ఆఫర్ దట్ పీసీస్. Okay, energy efficiency, it is going to use the less amount of energy and it is producing the less heat here. So అది advantage అయిపోయింది. So reliability, so improved technology lead to fewer hardware failures and longer operation lifespan. So advanced programmings we used to C, C++ and the DBase. Networking capability. So మనం ఇక్కడ ఏమైందంటే we facilitated the data sharing between the computers and we introduced the network here. So networking features ని మనం introduce చేసి so we facilitated communication and the data sharing between the computers. So ఇక్కడ మనకి అడ్వాంటేజ్ గా మారింది. సో యూజర్ ఫ్రెండ్లీ, ఎనీవన్ కెన్ యూజ్ దిస్. ఓకే, అలా మనం డిజైన్ చేసుకుంటాం. సో disadvantages, complex manufacturing, environmental impact, limited by VLSI. సో సెక్యూరిటీ రిస్క్స్, మనం ఇక్కడ నుంచి ఫోకస్ చేయలేదు సెక్యూరిటీ మీద, డేటా సెక్యూరిటీ మీద మనం ఇక్కడ ఫోకస్ చేయలేదు. సో ఓకే, దట్ ఈస్ యువర్ డ్రాబ్యాక్. Now coming to the fifth generation. So here we are using the ULSM. Now we are in the fifth generation. సో ఏఐని, ప్యారలల్ ప్రాసెసింగ్ ని, ఇవన్నీ మనము ఫిఫ్త్ జనరేషన్ ఇప్పటి నుంచి అండ్ గోయింగ్ ఆన్ ఇక్కడ చూడు. సో బిగాన్ ఇన్ ద 1980s అండ్ గోయింగ్ ఆన్ డెవలప్మెంట్. సో ఓకే, ఇది మనకు జరుగుతుంది. అర్థమైందా అభి? సో సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైథాన్, ఆర్, సి షార్ప్ అండ్ జావా మనకి ఇక్కడ ఫిఫ్త్ జనరేషన్ లో వచ్చినట్టు. సో ఎక్కువ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది మనం చేస్తా వచ్చాం. సో ప్రాసెసింగ్ ఆల్సో మనకి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో ఓకేనా? సో నౌ సో దీస్ ఆర్ అబౌట్ ది ఫిఫ్త్ జనరేషన్. ఐ జస్ట్ షో యూ ది సమ్మరీ. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ది 5 generations. Okay, so everything I'll share. సో నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఇప్పటి వరకు మనము కంప్యూటర్ అంటే ఏంటిది, జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎలా ఎవల్యూషన్ అయ్యాయి అనేది నేర్చుకున్నాము. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, మనకి డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి. డెస్క్ టాప్ కంప్యూటర్స్, సో మనం ఎప్పుడైతే మనకి మోస్ట్లీ వీఆర్ సీయింగ్ దెమ్ ఇన్ ద కాలేజెస్ లో చూస్తుంటాం. అవి మనకి డెస్క్ టాప్ కంప్యూటర్స్. ల్యాప్టాప్ కంప్యూటర్స్ అంటే మనం యూజ్ చేసేది. సో టాబ్లెట్ కంప్యూటర్స్ అంటే దట్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ట్యాబ్స్ ఉంటాయి కదా మనకి, అవి స్మార్ట్ ఫోన్స్. సో స్మార్ట్ ఫోన్స్ ఇలాగా మనకి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ సర్వర్స్ కూడా మనకి కంప్యూటర్స్ కిందకే వస్తుంది. సూపర్ కంప్యూటర్స్ అంటే పెద్దవి అన్నమాట, చాలా పెద్దగా ఉంటాయి అవి. సో ఇవన్నీ మనము సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇన్ కంపెనీస్. సో స్మాల్ స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ ని యూజ్ చేస్తాం. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారంటే సో దే యూజ్ ఫర్ ద లార్జ్ స్కేల్. సో ఐబిఎం మనకి, తర్వాత ఏంటిది గూగుల్, సో ఇంకా ఇన్ఫోసిస్, తర్వాత ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా, అసెంచర్, కాగ్నిజెంట్. ఇక్కడ మనకు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఓకే, the next one వర్క్ స్టేషన్స్. సో వీడియో ఎడిటింగ్ కానీ లేదంటే ఇంజనీరింగ్ కానీ ప్రొఫెషనల్ వాళ్ళు యూజ్ చేసేదాన్ని వర్క్ స్టేషన్స్ అంటాం. ఓకేనా? సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్. సో గేమింగ్ కంప్యూటర్స్, ఎంబెడెడ్ కంప్యూటర్స్, వేరియబుల్ కంప్యూటర్స్, దట్ ఈస్ స్మార్ట్ వాచెస్ అండ్ ఫిట్నెస్ ట్రాకర్స్. సో ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో వస్తున్నది క్వాంటమ్ కంప్యూటర్స్. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ వీఆర్ హ్యావింగ్ ఫర్ ద కంప్యూటర్. గాట్ ఇట్ అభి? Okay. So this is your introduction to the computer and I completed this. So next we'll move for the basic organization of the computer. So ఈ basic organization అంటే అసలు ఎలా ఆర్గనైజ్ చేస్తారు కంప్యూటర్ అనేది. సో ఇన్పుట్ యూనిట్, సో మధ్యలో మనకి సిపియు ఉంటది, కంట్రోల్ యూనిట్ ఉంటది, దాంట్లో పార్ట్స్ కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, రిజిస్టర్స్ అండ్ ద మెమరీ యూనిట్. సో వీటిని మనము అటాచ్ చేస్తాం సెకండరీ స్టోరేజ్ అంటే మనకి పెన్ డ్రైవ్స్ లేదా ఏమన్నా
హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు వాటిని మనము సెకండరీ స్టోరేజ్ అని అంటాం. సో ఓకే, నవ్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద అవుట్పుట్ యూనిట్. సో ఓకే, అర్థమవుతుందా? అవి ఇలా మనకి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంప్యూటర్ అనే అనొచ్చు. ఓకే, ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారా నీకు ఫస్ట్ కాన్సెప్ట్ కి? సిపియు ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, సిపియు దట్ ఈస్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్, ఏఎల్యు, ఇదే ఎక్స్ప్లెయిన్ చేశారా? అంటే అంటే సిపియు లైక్ ఇవన్నీ లేకుండా. ఇవన్నీ లేకుండా ఓకే. సో ఇది కంప్లీట్లీ బేసిక్ అన్నమాట. మనకి ఇది బేసిక్ ఆర్గనైజేషన్. అసలు కంప్యూటర్ ని మనం ఎలాగా డిజైన్ చేసాము అనేది కదా. ఓకేనా? ఫస్ట్ డిస్కస్ విత్ ద ఇన్పుట్ యూనిట్. సో ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటిదంటే మనం ఎప్పుడైతే డేటాని, ఇన్స్ట్రక్షన్స్ ని ఇన్పుట్ చేసేదాన్ని. సో ఇప్పుడు నాకు కర్సర్ ఉంది. సో ఇప్పుడు నేను కర్సర్ తో నేను ఏం చేస్తున్నా, ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద ఫస్ట్ స్లైడ్. సో ఎప్పుడైతే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నానో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది నాకు అక్కడ వెళ్ళిపోయింది. ఓకేనా? సో నాకు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతేనే నాకు ఈ బేసిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అనే స్లైడ్ చూపిస్తుంది. అర్థమవుతుందా? సో లేదు, ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ హైలైటింగ్ దిస్, సో ఇది నేను ఇచ్చే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా? సో ఇలా మనకి సిగ్నల్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్ అనేది కంప్యూటర్ కి వెళ్తాయి. సో అప్పుడు నువ్వు ఏం ట్రై చేస్తున్నావు అనేది అది అబ్జర్వ్ చేసి, సో నీకు ఇప్పుడు హైలైట్ చేస్తున్నావు అనేది అది అబ్జర్వ్ చేసి దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే, ఇట్ ఈస్ గోయింగ్ టు హైలైట్ ద సెంటెన్స్. ఓకేనా? సో ఫస్ట్ నీకు సిగ్నల్ అనేది ఇన్పుట్ అనేది సిగ్నల్ ద్వారా వెళ్తుంది ఇక్కడ. సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది కంప్యూటర్ అర్థం చేసుకొని, సో యూఆర్ హైలైటింగ్, యూఆర్ ట్రైంగ్ టు హైలైట్ దిస్ సెంటెన్స్ అనేది అది అర్థమైన తర్వాత, సో నీకు ఇక్కడ హైలైట్, సో గ్రే కలర్ లో నీకు హైలైట్ చేస్తుంది. అర్థమవుతుందా అది? సో దట్ ఈస్ యువర్ ఇన్పుట్. సో ఇప్పుడు ఇన్పుట్ డివైస్ మనకు డేటా అయినా అవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్స్ అయినా అవ్వచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ కంట్రోల్ ఏ, సో దట్ ఈస్ యువర్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా? సో కంట్రోల్ ప్లస్ ఏ, కంట్రోల్ ప్లస్ సి, కంట్రోల్ ప్లస్ ఎస్, ఇవన్నీ మనం చేస్తుంటాం కదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటివి. వాటివి ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో మౌస్ తో మనం ఎప్పుడైతే ఆపరేట్ చేసి ట్రై చేస్తున్నామో వాటిని సిగ్నల్స్ అంటారు. ఇవన్నీ మనము కంప్యూటర్ కి పంపిస్తున్నాం అంటే సిపియుకి రీచ్ అవుతాయి. సిపియు అర్థం చేసుకొని మనకి నువ్వు ఏం ట్రై చేస్తున్నావు అనేది ఇక్కడ మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? Input unit function, data and the instructions are entered into the computer via the input unit for processing. So, okay. So, they are responsible for taking the input and converting into the understandable form, that is your binary code. So, binary code అన్నా మనకు మిషన్ లాంగ్వేజ్ అన్న రెండు ఒకటే. సో బైనరీ కోడ్ అంటే 2 నెంబర్స్, బైనరీ అంటే 2, సో 0 and 1. మిషన్ కోడ్ అన్నా కూడా మనకి 0 and 1. సో వాటిని మనకు కన్వర్ట్ చేస్తాం కంప్యూటర్ అర్థం చేసుకునేలాగా. సో నెక్స్ట్ వన్, కంప్యూటర్ ఇన్పుట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ద డేటా ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మనకి కీబోర్డు, మౌస్, మైక్, స్కానర్, జాయిస్టిక్, కెమెరా ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైసెస్. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు లేని మనకి సిస్టమ్ వర్క్ అవ్వదు. అవునా కదా? సో మనకి ఈ ల్యాప్టాప్స్ లో కూడా ఇన్బిల్ట్ గా మనకి సిపియు అనేది ఒక చోట ఉండింటది లోపల. సో ఇట్ ఈస్ నాట్ విజిబుల్. సో దీన్ని మనకి ఏంటిదంటే, సో దిస్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఏవైతే మనం సిగ్నల్స్ పంపిస్తున్నామో మౌస్ నుంచి, ఆ సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకునేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకి సిగ్నల్స్ అన్ని తీసుకొని, సో ఇట్ విల్ కంట్రోల్, సో నువ్వు ఏం చేస్తున్నావు అనేది కంట్రోల్ చేసి మనకి అర్థం చేసుకొని ఇట్ విల్ షో యూ ద అవుట్పుట్. ఓకేనా? సో అది డిస్కస్ చేస్తాం. సో యాక్చువల్ ప్రాసెసింగ్ ఆఫ్ ద డేటా ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో మనం ఏది చేస్తున్నా కూడా ఇట్ విల్ రీచ్ టు ద సిపియు. సిపియు ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ద అవుట్పుట్. సో అవుట్పుట్ ని ప్రాసెస్ చేసి ఇచ్చేది సిపియు. సో అది మనకి డిస్ప్లే చేస్తుంది.
So ఇక్కడ CPU stores the data and instructions in the primary memory of the computer that is called the random access memory. ర్యామ్ అనే అంటాం. సో దీంట్లో మనకి CPU అనేది నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్ గా డేటా స్టోర్ చేసుకుంటుంది and process them from this location. So, okay. And the next one is we are having arithmetic logic unit, control unit, and the registers. These are the subcomponents of the CPU. Okay. ఈ తెలుసు కదా అవి ఇవి ALU, that is arithmetic logic unit. అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ ఏమైనా చేయాలి అంటే ALU ముందుకు వస్తాయి. సో కంట్రోల్ యూనిట్ అన్నప్పుడు నేను హైలైట్ చేస్తున్నా అని చెప్పాను కదా, ఈ హైలైట్ ని సిగ్నల్స్ ని క్యాచ్ చేసి కంట్రోల్ యూనిట్ అనేది ప్రాసెస్ చేసి నాకు అవుట్పుట్ చూపిస్తుంది. సో రిజిస్టర్ ఏంటివి అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ALU క్యారీస్ అవుట్ ద అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ while the CU retrieves the information from the storage unit and interrupts this information. సో ఇలా మనకి జరుగుతుంది. సో సర్క్యూట్ డివైసెస్ ఉంటాయి, వాటిని క్యాచీ అండ్ రిజిస్టర్స్ అంటాము. సో బేసిక్ గా క్యాచీ అండ్ రిజిస్టర్ ఏం చేస్తాయంటే టెంపరీ డేటాని మనకి స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా. సో ఇది మనకి ఉన్న సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో దాంట్లో ఫస్ట్ వన్ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సో డేటాని ఇన్స్ట్రక్షన్ ఏదైతే పంపిస్తున్నామో మనము, సో వాటిని మనకి కంప్లీట్ గా ర్యామ్ లో స్టోర్ చేస్తుంది. సో ఆ ట్రాన్స్ఫర్ టు ద ALU. సో అప్పుడు స్టోర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది ALU కి. ట్రాన్స్ఫర్ చేసేది ఎందుకంటే ఫర్ ద ప్రాసెసింగ్. సో ద డేటా and instructions stored in the RAM are transferred to the ALU for processing. Okay na? So next ALU performs the logical and arithmetic operations on the data and results are temporarily stored in the RAM. So మనం టెంపరీగా RAM లో స్టోర్ చేసుకుంటాం. So okay, after the processing, final results are stored in the secondary memory. So that is a storage unit and are released through an output device. సో మనకి ఇది ALU అనేది. ఓకేనా. అవి అర్థమవుతుందా చెప్పేది. సో ద నెక్స్ట్ వన్ ఇస్ యువర్ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది అంటే దట్ ఈస్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్డ్ ఇన్ ద మెయిన్ మెమరీ ఫ్రమ్ ద కంప్యూటర్, ఇంటరప్ట్స్ దెమ్, issues the signals that results in their execution. ఓకే. అర్థమవుతుందా CU అంటే ఏంటిదో. And it helps in maintaining order and directs the operation of the entire system. సో ఇప్పుడు నేను మినిమైజ్ చేస్తున్నానంటే ఇట్ విల్ క్యాచ్ మై సిగ్నల్. సో అది క్యాచ్ చేసి నేను ఏం చేస్తున్నానో ట్రై చేస్తున్నాను అనేది చూసి, సో అది మినిమైజ్ ఆప్షన్ కాబట్టి మినిమైజ్ క్లిక్ చేసినప్పుడు నాకు ఆ పేజ్ అనేది మినిమైజ్ అయిపోయింది. ఓకేనా. సో దట్స్ హౌ CU వర్క్స్. ఓకే. రిజిస్టర్స్. సో ఈ రిజిస్టర్ ఏంటిదంటే దట్ ఈస్ అ టైప్ ఆఫ్ కంప్యూటర్ మెమొరీ. సో అది మనకి క్విక్ గా యాక్సెప్ట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది ఫర్ ద CPU. సో ఇమీడియట్ రెస్పాన్స్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. సో ఆఫెన్ గా మనం యూజ్ చేసే టర్మ్ ఏంటిదంటే ప్రాసెసర్ రిజిస్టర్స్ అంటాం. సో ఇవి కంప్యూటర్ మెమరీ లాగా వర్క్ అవుతాయి. సో ఏదైతే నువ్వు డేటాను పంపిస్తున్నావో లేదా ఇన్స్ట్రక్షన్ ని పంపిస్తున్నావో అది క్విక్ గా యాక్సెప్ట్ చేసి స్టోర్ చేసి డేటా కానీ ఇన్స్ట్రక్షన్ అని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాట్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇమీడియట్లీ బై ద CPU. సో ఈ రిజిస్టర్స్ మీడియేటర్స్ గా వర్క్ అయ్యి మనకి CPU కి ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేస్తుంది. ఓకేనా. సో ద నెక్స్ట్ వన్ దీస్ ఆర్ ద రిజిస్టర్స్. యూఆర్ హ్యావింగ్ డేటా రిజిస్టర్స్ ఉన్నాయి, అడ్రస్ రిజిస్టర్స్, అక్యూములేటర్స్, ప్రోగ్రామ్ కౌంటర్స్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్, టెంపరీ రిజిస్టర్, ఇన్పుట్ రిజిస్టర్, అవుట్పుట్ రిజిస్టర్. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్ అనేటివి మనం వాడుతుంటాం అనమాట. ఓకే. నౌ కమింగ్ టు ద మెమరీ యూనిట్. సో ఈ మెమరీ ఇది వరకు ఓకే, ఇక్కడి వరకు నేను చెప్పేసి వదిలేస్తాను. ఓకేనా. సో స్టిల్ వీఆర్ హ్యావింగ్ మెమరీ యూనిట్. ఒకటి మనకి మెమరీ యూనిట్ డిస్కస్ చేసుకొని నేను వదిలేస్తాను. ఓకే.
సో ఇప్పుడు మెమరీ, కంప్యూటర్ మెమరీ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం అంటే ఫర్ డేటా స్టోరింగ్. సో డేటాను స్టోర్ చేసుకుంటాం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రైవ్ చేసుకుంటాము దాన్ని. సో నువ్వు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే అది ఎడిట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నీకు ఇది పీపీటీ. సో ఈ పీపీటీ మనము డేటాని మెమొరీలోనే స్టోర్ చేస్తున్నాము. సో ఈ మెమొరీ నుంచి మనం ఏంటిదని ఇఫ్ యూ వెన్ ఎవర్ యూ వాంట్ దట్ యు ఆర్ రిట్రైవింగ్ ఇట్. రిట్రైవింగ్ అంటే మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో సో నేను ఇప్పుడు దీన్ని ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా నేను చేసుకోగలను. సో ఓకే, అలాగే మనకి మెమొరీ ఏంటిదంటే కంప్లీట్లీ నీకు కావాల్సిన డేటానంతా పర్మనెంట్ గా కానీ టెంపరీగా కానీ అది స్టోర్ చేసుకుంటుంది. సో ఈ స్టోర్ చేసుకున్న మనకి డేటా ఎలా ఉంటదంటే బైనరీ ఫార్మాట్ లో ఉంటది, జీరోస్ అండ్ వన్స్. సో allowing to the user to save and retrieve the information anytime they require it. సో ఓకే, ఇలా మనకి కంప్యూటర్ మెమరీ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకి కంప్యూటర్ మెమరీలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉన్నాయి, 2 కేటగిరీస్. సో ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ అనేది మనకి మెయిన్ మెమరీ ఇక్కడ. సో దీన్ని మనం ఇంటర్నల్ మెమరీ అయినా అనొచ్చు, ఇంటర్నల్ స్టోరేజ్ అయినా అనొచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ ద ప్రైమరీ మెమరీ ఇస్ ప్రిటీ ఫాస్ట్. సో ఓకే, చాలా ఫాస్ట్ గా ఉంటది. అండ్ ఇట్ ఈస్ ఎయిదర్ వాలటైల్ లైక్ ర్యామ్. సో మనకి వాలటైల్ అంటే ఏంటిదంటే దట్ ఈస్ ద పర్మనెంట్. నాన్ వాలటైల్ అంటే ఏంటిదంటే టెంపరీ. ఓకే, వాలటైల్ అంటే మీనింగ్ ఏంటిదంటే సో ప్రైమరీ మెమరీలో నువ్వు ఏదైతే స్టోర్ చేసుకోవాలి అనుకుంటున్నావో అది కంప్లీట్ గా పర్మనెంట్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే యూఆర్ హ్యావింగ్ ద విండోస్ సి. సో ఈ విండోస్ సి అనేది మనం ఏమనొచ్చు అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ సో దిస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ ప్రైమరీ మెమరీ. సో ఓకే, ప్రైమరీ మెమరీ అని అనవచ్చు. సో కంప్లీట్ గా మనకి పర్మనెంట్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది అక్కడ. సో capacity of the primary memory also limited and generally smaller when compared to the secondary memory. సో మనకి హార్డ్ డిస్క్ అనేవి చాలా స్టోరేజ్ తో వస్తాయి మనకి. సో ఐ కాన్ సే ఎగ్జాక్ట్లీ. సో 1 GB 2 GB హార్డ్ డిస్క్ అనేవి ఉంటాయి. అవి ఉన్నావా? No. సో అలాగే మనకి స్టోరేజ్ కంపేర్ చేస్తే సెకండరీ మెమరీతో ప్రైమరీ మెమరీకి మనకి చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రైమరీ మెమరీలో మనకి SRAM, DRAM అనేటివి 2 ఉంటాయి. SRAM అంటే స్టాటిక్ ర్యామ్, DRAM అంటే డైనమిక్ ర్యామ్. ఓకేనా. సో ఇవేంటివి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ర్యామ్ అంటే మనకి మెయిన్ మెమరీ. సో దీన్ని మనం ఇంకా క్యాచీ మెమరీ అని కూడా మనం పిలుస్తాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ హై స్పీడ్ కాంపోనెంట్ దట్ టెంపరరీ స్టోర్స్ ద డివైస్ నీడ్స్ అండ్ అలౌస్ ద డివైస్ టు యాక్సెస్ ద డేటా ఇమీడియట్లీ. సో మనం ఇక్కడ టెంపరీగా పర్మనెంట్ గా రెండింటిని డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. సో నో మ్యాటర్ వాట్స్ యువర్ ఇన్పుట్ సోర్స్, బీ టర్నింగ్ ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ టైపింగ్ ఆన్ కీబోర్డ్, ఇట్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఓన్లీ. ఇట్ ఈస్ ఆల్ గో టు ద రీడ్ ఓన్లీ మెమరీ. సో మనం ఇప్పుడు ఏదైతే సో కర్సర్ తో నేను హైలైట్ చేస్తున్నది కూడా అది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద రోమ్. సో రోమ్ లో మాత్రమే నాకు స్టోరేజ్ అవుతుంది. సో నువ్వు ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ చేస్తావో ఈ సిస్టమ్ ని అప్పుడు నువ్వు ఏదైతే ఆపరేషన్స్ చేసావో ఆన్ చేసినప్పుడు ఆ డేటా అంతా కంప్లీట్ గా నాకు ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ర్యామ్ అండ్ రోమ్. సో ఓకే, ఒక్క నిమిషం. ఐ గో ఫర్ అనదర్ PDF. సో ఇది మనకి మెమరీ. సో ఇలా ఎవల్యూట్ అయితే వస్తుంది. సో యూనిట్స్ ఆఫ్ మెమరీ. సో యూనిట్స్ ఆఫ్ మెమరీ 8 బిట్స్ ఉన్నాయి మనకి. సో కేబీ. సో 1 KB ఈజ్ ఈక్వల్స్ టు 1024 bytes. సో ఇది మనం డిస్కస్ చేసాము ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చెప్పేటప్పుడు. ఎంబీ అంటే 124 KB. సో దట్ ఈస్ యూనిట్ ఈజ్ EB, ఎగ్జాబైట్. సో 1 exabyte ఈజ్ ఈక్వల్స్ టు 1024 PB. సో టెరాబైట్, జెటాబైట్, యూటాబైట్ ఇలాగా మనకి ఏంటిదంటే ఈ ప్రకారంగా ఉంటుంది. ఓకేనా. సో మనకి హైయెస్ట్ వన్ ఈజ్ యువర్ YB 1024 GB. సో 1024 ZB అనమాట. సో టెరాబైట్ అంటే 1024 GB.
సో ఇలా మనకి మెజర్మెంట్స్ అన్నమాట. సో టైప్స్ ఆఫ్ మెమరీలో మనం ఇప్పటి వరకు ప్రైమరీ మెమరీ దగ్గరికి వచ్చాము. సో ప్రైమరీ మెమరీలో మనకి ర్యామ్ రోమ్ రెండు ఉంటాయి. సో ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దట్ ఈస్ అ కంప్లీట్లీ పర్మనెంట్ మెమరీ. సో ఓకే, రోమ్ అనేది ఏమవుతుంది అంటే దట్ ఈస్ ద టెంపరీ మెమరీ. సో ఇప్పుడు నేను చేసే ఆపరేషన్స్ అన్ని ఏమవుతాయి అంటే ఈ రోమ్ లో స్టోర్ అవుతాయి. రోమ్ లో స్టోర్ అయినప్పుడు నేను ఎప్పుడైతే కంప్యూటర్ ని స్విచ్ ఆఫ్ చేస్తానో అప్పుడు నాకు రోమ్ లో ఉన్న డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. సో ఓకేనా. ఓకే. సో ప్రాసెసింగ్ ర్యామ్ తో పోలిస్తే రోమ్ చాలా స్లో ఉంటుంది. ర్యామ్ ఈజ్ వెరీ ఈజీ టు యాక్సెస్ ఎనీ డేటా. ఓకే. So the next one is cache memory. So RAM is faster than the secondary memory, but not as fast as the computer processor. So adi manaki. So these are the secondary memories we are having. Secondary memory lo pen drive, hard disk, CD, VD, memory card, tape drive, SSD. ఇవన్నీ మనకి ఏంటిదంటే సెకండరీ మెమరీస్ బయట నుంచి ఇన్సర్ట్ చేసేటివి. ఓకేనా. సో దీస్ ఆర్ కంప్లీట్లీ ది పర్మనెంట్ మెమరీ డివైజెస్. ఓకే, సెకండరీ మెమరీ అనేది మనకి పర్మనెంట్ డివైజెస్ కిందకి వచ్చేస్తుంది. ఓకే. సో మనకి ఇలాగ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద మెమరీ అండ్ ద సిపియు. సో డేటా ఎలాగ మారుతుంది అన్నప్పుడు సో మనకి ఇలాగా కంట్రోల్ బస్, సిస్టమ్ బస్ అనేది ఉంటుంది. సో కంట్రోల్ బస్, అడ్రస్ బస్, డేటా బస్. సో ఇలాగ మనకి ఇది ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇది మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు వరకు ఏమన్నా డౌట్స్ అవి? ఆ, నథింగ్. ఆ. Now we'll discuss about how the data transfer between the memory and the CPU. So okay, ఇది బేసికల్లీ డేటా మనకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫ్రమ్ ది CPU టు ది మెమరీ, ప్రైమరీ మెమరీ ఆర్ ద ప్రైమరీ మెమరీ టు ద సెకండరీ మెమరీ. సో బేసిక్ గా మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ యూజెస్ ద ఫిజికల్ వైబ్స్ కాల్ ద బస్. సో వాటిని మనం బస్ అంటాం. So, for example, bus is used for transferring the data between the USB, so okay, USB port and the hard disk. So, మనము లోకల్ సిస్టమ్ నుంచి పెన్ డ్రైవ్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా డేటాని. ఆ. సో అది మనకి ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసేది. ఓకేనా. సో వీటి కోసం మనం ఏంటిదంటే ఫిజికల్ వైర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, వాటిని బస్ అని పిలుస్తాం. సో దీంట్లో మనకి బస్సెస్ ఆర్ 3 టైప్స్. సో డేటా బస్ ఉంటుంది, దాని తర్వాత అడ్రస్ బస్ ఉంటుంది, సో దాని తర్వాత కంట్రోల్ బస్ ఉంటుంది. ఫస్ట్ మనము సో ఈ డేటా బస్ ఏం చేస్తుందంటే సో ట్రాన్స్ఫర్స్ ద డేటా బిట్వీన్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్. సో మనం ఎప్పుడైతే లోకల్ సిస్టమ్ నుంచి పెన్ డ్రైవ్ లోకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తామో సో దాన్ని మనము డేటా బస్ అంటాం. సో కంప్లీట్ గా ఆ డేటా బస్ మనకి ఏం చేస్తుందంటే సో డేటాని మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏంటిదంటే అడ్రస్ బస్. సో ఈ అడ్రస్ బస్ అంటే ఏంటిదంటే దట్ ట్రాన్స్ఫర్స్ ద అడ్రస్ బిట్వీన్ ద సిపియు అండ్ ద మెయిన్ మెమరీ. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫర్ సపోజ్ ఐ వాంట్ టు చేంజ్ దిస్ లొకేషన్. సో డౌన్లోడ్స్ నుంచి నేను ఒక ఫైల్ ని నేను షిఫ్ట్ చేయాలనుకుంటా. సో దట్ ఈస్ ద కాపీ ఆర్ ది కట్. సో కట్ చేసి నేను డెస్క్టాప్ మీద ప్లేస్ చేయాలనుకుంటున్నా. హియర్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ ద అడ్రస్. సో ఈ సిలబస్ 2 అనే ఫైల్ నాకు ఫస్ట్ డౌన్లోడ్స్ లో ఉండింది. సో ఇప్పుడు నేను అడ్రస్ చేంజ్ చేశాను, దట్ ఈస్ ద లొకేషన్. అర్థమవుతుందా. సో దట్ ఈస్ యువర్ అడ్రస్. ఇది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే సో సిపియు అండ్ ద మెయిన్ మెమరీ, బిట్వీన్ ద సిపియు అండ్ మెయిన్ మెమరీ మధ్య మనకి జరుగుతుంది ఈ ట్రాన్స్ఫర్ అనేది. సో అడ్రస్ ఆఫ్ ద మెమరీ లొకేషన్ దట్ సిపియు వాంట్స్ టు రీడ్ ఆర్ రైట్ ఫ్రమ్ ఈ స్పెసిఫైడ్ ఇన్ ద అడ్రస్ బస్. సో నువ్వు ఇప్పుడు ఏదైతే లొకేషన్ లో పెట్టుకుని ఉంటావో సో నాకు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉంది, డాక్యుమెంట్స్ లో అజైల్ మెథడాలజీస్ అనేది ఉంది. దిస్ ఈజ్ యువర్ అడ్రస్, ఓకే, ఆఫ్ దట్ పర్టికులర్ ఫైల్. సో దీన్ని నేను చేంజ్ చేయాలనుకున్నప్పుడు వచ్చేదే అడ్రస్ బస్ అన్నమాట. ఓకేనా. ఇది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే సిపియు అండ్ మెయిన్ మెమరీ బిట్వీన్ లో జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కంట్రోల్ బస్. సో ఈ కంట్రోల్ బస్ మనకి ఏం చేస్తుంది అంటే సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద సిగ్నల్స్. సో కమ్యూనికేట్ చేసే కంట్రోల్ సిగ్నల్స్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ బిట్వీన్ గా సిగ్నల్స్ అనేవి కంట్రోల్ చేసేది ఈ కంట్రోల్ బస్. సో ఇక్కడ పిక్చర్ లో చూస్తే సో యూఆర్ హ్యావింగ్ ద సిపియు.
ఫస్ట్ మనకి సిపియు కనెక్ట్ అయ్యేది కంట్రోల్ బస్ కి. సో దాని తర్వాత అడ్రస్ బస్ కి కనెక్ట్ అవుతుంది. సిపియు విల్ కనెక్ట్ టు ద డేటా బస్ అట్ ద లాస్ట్. సో నెక్స్ట్ వన్ మెమొరీకి కంట్రోల్ బస్సు, దాని తర్వాత మెమొరీకి అడ్రస్ బస్సు, డేటా బస్సు. సో అవుట్పుట్. సో ఇలాగా మనకి కనెక్టివిటీ అనేది జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా అభి? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డేటా ట్రాన్స్ఫరింగ్. సో ఎలా చేస్తున్నాము అని. సో నెక్స్ట్ మూవింగ్ టు దిస్ generations, we already discussed about this. సో ఓకే, నెక్స్ట్ వన్ మెమరీ వర్డ్ సైజ్, మెమరీ సైజ్, క్లాక్ స్పీడ్ ఇవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ డేటా అండ్ ద ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో నా విల్ డిస్కస్ అబౌట్ ద డేటా అండ్ ఇట్స్ టైప్. సో రా డేటా అనేది మనకి ఉంటుంది. సో స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకు ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. సో మనకి వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా అన్నప్పుడు స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా అని 3 టైప్స్ ఉంటాయి. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇది మన ఎక్సెల్ ఫైల్స్ ఉంటాయి కదా. సో కంప్లీట్లీ ఒక ప్యాటర్న్ లో అనేది కనిపిస్తుంది నీకు. సో దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇలా ఉంటది. సో నీకు టేబుల్స్, గ్రాఫ్స్, దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో ఇది మనకి సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఇలా ఉంటది. సో దర్ ఈస్ ఆల్ ద టైప్స్ వీఆర్ హ్యావింగ్. సో ఓకే, సో డేటా క్యాప్చరింగ్, డేటా స్టోరేజింగ్, డేటా రిట్రైవల్, సో సాఫ్ట్వేర్స్. సో నీకు ఇప్పుడు అర్థమైంది కదా టైప్స్ ఆఫ్ డేటాలో మనకి స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా ఇలా ఉంటది, సెమీ స్ట్రక్చర్డ్ డేటా మనకి ఇలా ఉంటది. ఓకేనా? ఓకే. సో నౌ మూవింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్స్. ఇది ఒకటి చెప్పి వదిలేస్తారు. సో సాఫ్ట్వేర్స్. సో మనకి సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. సాఫ్ట్వేర్ లో మనకి ఆ ఇప్పుడు హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది. హార్డ్వేర్ అంటే మనకి ఇప్పుడు కంప్లీట్ గా ఫిజికల్ కనిపించేదాన్ని మనం హార్డ్వేర్ అంటాం. సో కనిపించని వాటిని, మనం ఫీల్ అవ్వని వాటిని ఏమంటాం అంటే సాఫ్ట్వేర్స్ అంటాం. సో ఈ సాఫ్ట్వేర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేనిది మీకు ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కూడా మనకి వర్క్ అవ్వదు ఇక్కడ. సో ఓకే, సిస్టమ్ యూటిలిటీస్, డివైస్ డ్రైవర్స్ ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ వన్ కమింగ్ టు ద లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్. ఇది నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి మనకి జనరల్ పర్పస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో ఓకే, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి టైప్స్ ఆఫ్ యూజర్స్, ఇంటర్ఫేసెస్. ఓకే, సో ఇదంతా అవసరం లేదు. జస్ట్ యూ వాంట్ నో యూ కెన్ దాన్ని ఏంటనే తెలుసుకోవాలనుకుంటే నువ్వు చదివేయచ్చు ఒకసారి. ఓకే, సో దిస్ ఈస్ ది కంప్లీట్ ఇంట్రడక్షన్. ఇవి నీకు తెలియాల్సినవి. ఓకే, ఎనీథింగ్ యూ వాంట్ టు నో? లేదు. ఏం లేదా?